ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 6వ భాగం. టాక్సీని వెనక్కి తిప్పి ఇంకో వీధిలోకి పోనిచ్చింది లేడీ డ్రైవర్. ఆ వీధి చివరికి పోకముందే సైరన్ మ్రోతలతో పోలీస్ విజిల్స్తో అల్లకల్లోలం కావటం ప్రారంభించింది ఆ ప్రదేశమంతా. అదిరిపడి వెనక్కి చూసిన షాడో చెవులకు స్పష్టంగా వినవచ్చాయి టియర్ గ్యాస్ షెల్స్ పగులుతున్న శబ్దం. ఫ్లవర్ గార్డెన్ దగ్గర ప్రజా సమూహం పోలీసుల అదుపు తప్పి వైలెన్స్కి పాల్పడుతున్నదని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేకుండానే గ్రహించాడతను. కమాన్ బేబీ, లెట్స్ గెట్ ది హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని హెచ్చరించాడు. గ్రహించిన మరుక్షణం మరోసారి వేగంగా ముందుకు దూకింది టాక్సీ. ఎంత వేగంగా దూకినా 2 వీధులను కూడా దాటి అవతలికి పోలేకపోయింది. పోలీసులను తప్పించుకుని 4 మూలలకు పరిగెత్తుకు వస్తున్న కొందరు ప్రదర్శకులు దాని దారికి అడ్డం వచ్చారు. టపటపమని కురుస్తోంది రాళ్ల వర్షం. వీధుల్లో ఉన్న కరెంట్ లైట్లన్నీ ఫట్మని మ్రోతలు చేస్తూ పగిలిపోతున్నాయి. కమాన్ బేబీ, లెట్స్ గో. టాక్సీ మీద పడిన 2 ఇటుక రాళ్లను చూసి ఆందోళనగా అన్నాడు షాడో. అడ్డం వచ్చిన ప్రదర్శకులను నేర్పుగా తప్పించుకొని ఇంకో వీధిలోకి పోయింది టాక్సీ. రాళ్లను విసరటంతో తృప్తిపడని ప్రదర్శకులు నాటు బాంబుల్ని విసరటం మొదలుపెట్టారు. వారితో కలిసి ప్రదర్శకుల మాదిరి వేషాలు వేస్తున్న దేశద్రోహులు ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని దోపిడీలు ప్రారంభించారు. అంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఏరియా అంతా ఒక్కసారిగా అరుపులతో ఆర్తనాదాలతో కంపించిపోవటం మొదలైంది. పసిబిడ్డల్ని గుండెల్లో పొదువుకుని గొల్లుగొల్లున ఏడుస్తూ ఇళ్లల్లో నుంచి బయటకు వస్తున్నారు అనేక మంది స్త్రీలు. భయంతో బిగుసుకుపోతూ ఇష్టం వచ్చిన దిశకు పరుగులు తీస్తున్నారు వారి మగవాళ్లు. విప్లవం, విప్లవం వర్ధిల్లాలి అన్న అరుపులు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. ఆ రణగొణ ధ్వనుల మధ్య నుంచి నిండు గర్భిణీలా నెమ్మదిగా ముందుకు పోతోంది షాడో ఎక్కిన టాక్సీ. ఉండుండి వచ్చి పడుతున్న రాళ్లు తలకు తగలకుండా సీటు క్రిందికి వంగి కూర్చున్నాడు షాడో. అలా 2 ఫర్లాంగుల దూరం పోయిన తరువాత ఒక సందు ముందు అతనికి కనిపించింది ఒక విచిత్ర దృశ్యం. కాగడాల్ని పట్టుకుని ఆ సందులో నుంచి రోడ్డు మీదకి పరిగెత్తుకు వస్తున్నారు కొందరు దృఢకాయులు. విప్లవం పేరుతో దోపిడీలు చేయటానికి బయలుదేరిన ద్రోహులే వారందరూ. వారి వెంటపడి గుండెలు అవిసిపోయేలా అరుస్తూ తరిమి తరిమి కొడుతోంది 2 నెలలు కూడా పూర్తిగా నిండని చిన్న కుక్కపిల్ల. మై గాడ్, పెడ్రో! ఆశ్చర్యంగా అన్నాడు షాడో. అదే సమయంలో గైమని అరుస్తూ ఒక వ్యక్తి మీదికి లంఘించింది పెడ్రో. వచ్చి రానట్లున్న తన చిన్ని పళ్లను అతని తొడలో దింపి రక్తాన్ని రుచి చూసింది. కత్తులు పెట్టి కోసినట్లు బాధ కలిగింది కాబోలు. బిగ్గరగా కేక వేశాడు ఆ వ్యక్తి. చేతిలో ఉన్న కాగడాతో పెడ్రో తల మీద బాధబోయాడు. ఒక్క ఊపులో టాక్సీ డోర్ తెరుచుకొని టాక్సీ ఆగకుండానే క్రిందికి దూకాడు షాడో. ప్యాంటు బెల్టులో దోపుకున్న డాగర్ని తీసి బలంగా విసిరాడు ఆ వ్యక్తి వైపు. భగభగలాడుతున్న కాగడా పెడ్రో తల మీద పడబోతున్నది. అదే సమయంలో కందిరీగలాగా ఝుంకారం చేస్తూ పోయి ఆ వ్యక్తి చేతిలో దిగబడింది డాగర్. అదిరిపడి ఆ వీధి దద్దరిల్లిపోయేట్లు అరిచాడా వ్యక్తి. అతనికి తెలియకుండానే చేతుల్లో నుంచి జారిపోయింది కాగడ. 2 అంగల్లో అతన్ని సమీపించి ఆ కాగడాను తను అందుకున్నాడు షాడో. ఆ వ్యక్తి అరిచిన అరుపును విని వెనుతిరిగిన అతని స్నేహితులు షాడోని చూడగానే సింహనాదాలు చేస్తూ ముందుకు వచ్చారు. సెలబీస్ దీవుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చకూడదని కులకర్ణి గారు చేసిన హెచ్చరికల్ని మనసులో నుంచి నెట్టివేశాడు షాడో. కాగడాను గిరగిరా తిప్పుతూ 2 వ్యక్తుల ముఖాల మీద బలంగా మోదాడు. చంపండి, నరకండి అని అరుస్తూ అతన్ని వెనక నుంచి దెబ్బతీసే ప్రయత్నం చేశారు 4 వ్యక్తులు. రోడ్డుకు పక్కగా ఆగిన టాక్సీని వారు గమనించలేదు. టాక్సీలో నుంచి క్రిందికి దూకి డిక్కీ తెరిచింది లేడీ డ్రైవర్. అందులో ఉన్న పొడుగాటి ఇనుప చువ్వను అందుకుని ఆడపులిలా ఆ 4 మీద కలబడింది. కొట్టు, చంపు, నరుకు అని ఆ వీధి దద్దరిల్లిపోయేలా అరుస్తున్న ఆ వ్యక్తుల నోళ్లు ఠక్కున మూతపడిపోయాయి. కాగడాల్ని నేలకు వదిలి ఒక్కసారిగా పిక్కబలం చూపించారు వారందరూ.
వారిని చూసి షాడోని ఎదురిస్తున్న వారు కూడా దూరంగా పోయి మాయమయ్యారు. పేవ్మెంట్ మీద నిలబడి ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రో షాడో తన వైపు చూడగానే ఒక్కసారిగా గాలిలోకి జంప్ చేసి అతని మీదికి దూకింది. బ్లడీ ఈడియట్, క్రింద పడితే తల పగిలిపోతుంది, దేనికంత తొందర అంటూ దాన్ని గాలిలో ఉండగానే పట్టుకుని నెత్తిమీద ఒకటి అంటించాడు షాడో. తోకను విపరీతమైన స్పీడ్తో ఊపుతూ అతని చేతుల్లో నుంచి క్రిందికి జారి సందులోకి పరిగెత్తింది పెడ్రో. కొంత దూరం పోయి వెనుతిరిగి చూసింది. షాడో రోడ్డు మీదే నిలబడి ఉండటాన్ని గమనించి కాళ్లతో నేలను దువ్వుతూ కర్ణ కఠోరంగా అరిచి మళ్లీ వెనుతిరిగి సందు చివరికి పరుగు తీసింది. అది మిమ్మల్ని పిలుస్తున్నట్లుంది సార్, పోయి చూసిరాకూడదు? దాని ఉద్దేశాన్ని వెంటనే కనిపెట్టి షాడోతో అంది లేడీ టాక్సీ డ్రైవర్. ఆ సంగతి పెడ్రో తన చేతుల్లో నుంచి జారిపోయినప్పుడే గ్రహించాడు షాడో. ఆ సందు చివరే ఉంది ఆ వృద్ధుడి బంగ్లా. అక్కడికి పోవటం ఆ పరిస్థితుల్లో మంచిది కాదేమో అని తటపటాయిస్తున్నాడతను. అదే సమయంలో సందు చివరి నుంచి వినవచ్చింది గుండెల్ని పిండి చేసే దీనారావం ఒకటి. దాన్ని వినేసరికి జల్లుమంది షాడో శరీరం. జూజీ కంఠమది. భయమంటే ఎరుగని ఆ సమురై హంటింగ్ డాగ్ అలా దీనంగా అరిచిందంటే దాన్ని కలతపెట్టిన విషయమేదో చాలా పెద్దదే అయి ఉండాలి. ఒక్క గంతులో సందులో అడుగుపెట్టి బాణంలా పరుగు తీశాడు షాడో. 10 నిమిషాల తరువాత అతని ముందు ప్రత్యక్షమయ్యింది వృద్ధుడి బంగ్లా. అడుక్కు 2 మెట్లు చొప్పున పోర్టికో మెట్లెక్కి బంగ్లా ముందున్న హాల్లోకి పోయాడతను. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసేసరికి ముఖం మీద లాగిపెట్టి గుద్దినట్లు ఉక్కిరిబిక్కిరవుతూ తలుపుల్ని ఆనుకుని నిలబడిపోయాడు. బంగ్లాను పూర్తిగా దోచుకున్నారు విప్లవకారుల మాదిరి నటించిన దేశద్రోహులు. అంతటితో తృప్తి పడకుండా వృద్ధుడి కుమార్తెను బలాత్కారం చేయటానికి ప్రయత్నించారు. వారిలో 2 తన కరుకు కోరెలకు బలి చేసింది జూజీ. తన యజమానురాలిని మాత్రం రక్షించుకోలేకపోయింది. పొడుగాటి కత్తితో పొడుచుకొని తన ప్రాణాల్ని తనే తీసుకుంది వృద్ధుడి కుమార్తె. కాఫీ తెచ్చిస్తూ ఆమె నవ్విన అందమైన నవ్వు గుర్తుకు వచ్చేసరికి షాడో గుండెలు పట్టుకుపోయాయి. చినిగి పేలికలైన దుస్తులతో అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆమె సుందర శరీరాన్ని సరిగా పడుకోబెట్టి తెరుచుకునే ఉన్న ఆమె కనులను మృదువుగా మూశాడు. ఆమె ప్రక్కన కూర్చుని కన్నీరు కారుస్తోంది జూజీ. తలపైకెత్తి హృదయ విదారకంగా అరుస్తోంది. అక్కడికి 10 అడుగుల దూరంలో పడి ఉన్నాడు వృద్ధుడు. కత్తిపోట్లతో కర్రదెబ్బలతో దారుణంగా గాయపడి ఉంది అతని శరీరం. అతని గుండెల మీదకెక్కి తోకను ఊపుతూ బిగ్గరగా అరుస్తోంది పెడ్రో. అతను నిద్రపోతున్నాడని అనుకుంటోంది అది. సార్, ఆయన బ్రతికే ఉన్నాడు, అటు చూడండి సార్, చూడండి ఆతృతగా అంటూ వృద్ధుడి వైపు పరుగు తీసింది షాడో వెనుకగా బంగ్లాలోకి వచ్చిన లేడీ టాక్సీ డ్రైవర్. 2 అంగల్లో వృద్ధుడిని సమీపించి అతని తలను తొడల మీద పెట్టుకున్నాడు షాడో. ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రోని అవతలికి నెట్టి అతని బుగ్గల్ని మృదువుగా తట్టాడు. 2 క్షణాల తరువాత మెల్లిగా కనులు తెరిచాడు వృద్ధుడు. ఎదుట కనిపించిన షాడోని చూడగానే వింతగా మెరిశాయి అతని కనులో. నువ్వొస్తావని అనుకోలేదు రాజు. నువ్వొస్తే బాగుండునని అనుకున్న మాట మాత్రం యథార్థం. అమ్మాయి ఎక్కడ ఉంది అంటూ ప్రక్కలకు చూశాడతను. కదలిక లేకుండా పడి ఉన్న తన కూతురు శరీరం కనిపించిందతనికి. వెంటనే జరిగిందేమిటో అర్థమైంది. బాష్పధారలతో అతని బుగ్గలు తడిసిపోయాయి. తల్లి లేని బిడ్డ అని నా గుండెల్లో పెట్టుకుని పెంచుకున్నాను. మంచి వరుడిని చూసి పెళ్లి చేసి పిల్లాపాపలతో సుఖంగా జీవిస్తుంటే చూసి ఆనందిద్దామని ముచ్చటపడ్డాను. భగవంతుడు చాలా నిర్దయుడు రాజు. మనం అనుకున్న దానికి ఆపోజిట్గా చేస్తాడు. గద్గద స్వరంతో అంటూ చిన్న పిల్లాడి మాదిరి పావురుమన్నాడు. పళ్ళు బిగబట్టి తనలో చెలరేగుతున్న బాధను అణుచుకున్నాడు షాడో. వృద్ధుడి ముఖం మీది రక్తపు మరకల్ని తుడుస్తూ మౌనంగా అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించాడు. 10 నిమిషాల తరువాత తనను తను కంట్రోల్ చేసుకొని షాడో ముఖంలోకి చూశాడు వృద్ధుడు. అతని శరీరం మీది గాయాలలో నుంచి రక్తం అదే పనిగా వెలువడుతోంది.
చెల్లాచెదురై ఉన్న బంగ్లా గదులన్నింటినీ గాలించి కొన్ని గుడ్డ పీలికల్ని సంపాదించింది లేడీ డ్రైవర్. వాటిని ఉపయోగించి అతని గాయాలకు కట్లు కట్టిందామె. అయినా ప్రయోజనం లేకపోయింది. శరవేగంతో క్షీణించిపోతోంది అతని శక్తి. రాజు, నా టైం చాలా దగ్గరికి వచ్చేసింది. ముక్కు ముఖం తెలియని మనిషి అధికారం చెలాయిస్తున్నాడని నువ్వు అనుకోకుండా ఉంటే నావి 2 కోరికలున్నాయి, తీరుస్తావా అని అడిగాడతను పళ్ల బిగువన ఓపికను కూడగట్టుకుంటూ. నోరు తెరిస్తే మాట సరిగ్గా బయటికి వస్తుందో రాదో అన్న భయంతో మౌనంగా తల ఊపాడు షాడో. పోలీసుల చేతికి మా శరీరాలు చిక్కితే పోస్ట్ మార్టం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటూ కత్తులతో చీల్చి అడ్డమైన పరీక్షలు చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. నా బిడ్డని, నన్ను మా బంగ్లా వెనుక ఉన్న తోటలోనే సమాధి చేయగలవా? ఎంత ప్రయత్నించినా ఆగకుండా షాడో బుగ్గల మీదికి జారాయి 2 కన్నీటి బొట్లు. అది గమనించి బలహీనంగా నవ్వుతూ జూజీని పిలిచాడు వృద్ధుడు. ఒకే ఒక్క దూకులో అతన్ని సమీపించి అతని గుండెల మీద తల ఆనించింది జూజీ. ఇది నా 2వ బిడ్డ రాజు. నోరులేని ఈ అమాయక ప్రాణి వీధుల పాలైతే నాకు ఆత్మశాంతి ఉండదు. ఈ రోజు నుంచి జూజీని కాపాడే భారం నువ్వు తీసుకోగలవా అంటూ జూజీ తలనిమిరి షాడో వైపు చూపించాడు వృద్ధుడు. చూపిస్తుండగానే క్రిందికి వాలిపోయింది అతని చేయి. అప్పగింతలు పెట్టడం కోసం అతి ప్రయత్నం మీద నిలిచి ఉన్న అతని ప్రాణవాయువులో ఆ పని పూర్తయిన మరుక్షణం అనంత విశ్వంలోకి ఎగిరిపోయాయి. మనసున్న మనిషిలా కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ గొల్లుమంది జూజీ. అంతవరకు కులాసాగా ఎగిరి గంతులు వేస్తున్న పెడ్రో కూడా గొంతెత్తి దీనంగా అరవటం ప్రారంభించింది. ఆ పైన అక్కడ ఉండలేకపోయాడు షాడో. వృద్ధుడి తలను క్రిందికి దింపి గబగబా బంగ్లా బయటికి పరిగెత్తి ప్రహరీ దగ్గర నిలబడ్డాడు. పోలీసులు వచ్చి లేనిపోని ప్రశ్నలు వేయకముందే వారిని సమాధి చేయటం బాగుంటుంది సార్. పోలీసులు వచ్చారంటే మనం చేయగలిగిందేమీ ఉండదు. అడుగులో అడుగు వేస్తూ అతని దగ్గరికి పోయి మృదువుగా హెచ్చరించింది లేడీ టాక్సీ డ్రైవర్. ఆ మాటలతో షాడో మనస్సును ఆవరించుకున్న విషాద వలయాలు విచ్ఛిన్నమయ్యాయి. గబగబా లోపలికి పోయి బంగ్లానంతా వెతికి పలుగు పారల్ని సంపాదించాడు. వాటి సాయంతో బంగ్లా వెనుక 2 గోతుల్ని తవ్వి చేతులు దులుపుకుంటూ బంగ్లాలోకి పోయాడు. ఈ లోపల చెల్లా చెదరై ఉన్న సామాన్లలో నుంచి 2 బ్లాంకెట్లను సంపాదించి వృద్ధుడిని, అతని కూతుర్ని వాటి మీద పడుకోబెట్టింది లేడీ టాక్సీ డ్రైవర్. వారిద్దరినీ బంగ్లా వెనక్కు తీసుకుపోవటంలో షాడోకి సాయం చేసింది. జూజీ పెడ్రోలను బలవంతంగా అవతలికి నెట్టి వారిద్దరినీ గోతుల్లో పడుకోబెట్టాడు షాడో. కంబళీలను వారి శరీరాల మీద పరిచి మట్టితో కప్పివేశాడు. తోటలోనే కనిపించిన కొన్ని చలువరాళ్లను ఆ మట్టి గుట్టల మీద పేర్చి అతను చేతులు దులుపుకుంటున్న సమయంలో దూరం నుంచి వినవచ్చాయి పోలీస్ సైరన్లు. ఆందోళనగా అతని ముఖంలోకి చూసింది లేడీ డ్రైవర్. నువ్వు టాక్సీని సందులోకి తీసుకురా బేబీ, 2 నిమిషాల్లో నేను వచ్చేస్తాను అంటూ మరోసారి బంగ్లాలోకి పరుగు తీశాడు షాడో. ముందుగది ద్వారం దగ్గర పడి ఉన్నారు జూజీ వాడి కోరెలకు బలైపోయిన వ్యక్తులిద్దరు. వారిని సరిగ్గా పడుకోబెట్టి దుస్తులన్నింటినీ పరిశీలించాడు షాడో. ఏదో కొద్దిపాటి చిల్లర తప్ప మరేమీ అతనికి కనిపించలేదు. వారి ఐడెంటిటీ తెలుసుకోవటానికి పనికి వచ్చే ఆధారాలేవీ అగుపించలేదు. వారిద్దరినీ కలిపి ఇసుక మూటల మాదిరి భుజం మీద వేసుకుని సందు మధ్యలో ఉన్న ఒక మురుగుంటలో పడేశాడు. బంగ్లా ముందు నిలబడిన జూజీ పెడ్రోలను దగ్గరకు పిలిచి అతను రెడీ అయ్యేసరికి మెల్లిగా అతని ముందుకు వచ్చింది టాక్సీ. వెంటనే పెడ్రోని వెనుక సీటులో కూర్చోబెట్టి జూజీతో సహా ముందు సీటును ఆక్రమించాడు. యాక్సిలరేటర్ని అదిమి టాక్సీని మెయిన్ రోడ్డు మీదికి పోనిచ్చింది టాక్సీ డ్రైవర్. పోలీస్ వ్యాన్లు ఆ రోడ్డు మీద ప్రత్యక్షమయ్యేసరికి 2 వీధుల్ని క్రాస్ చేసి వేగంగా సవేరా హోటల్ వైపు దూసుకుపోయింది టాక్సీ. మసక చీకట్లు బూటుంగ్ సిటీని చుట్టుముడుతున్న సమయంలో రెండవసారి అన్వర్ హుస్సేన్ బంగ్లా ముందు ప్రత్యక్షమయ్యాడు షాడో. అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి అతని ప్రక్కనే కూర్చుంది జూజీ. తల్లి వెనకాల 10 అడుగుల దూరంలో వస్తోంది పెడ్రో.